ఎవ్రీ ఇయర్ స్టాక్ మార్కెట్ లో కనీసం 20 బిగ్ ఈవెంట్స్ ఉంటాయి. అవి బడ్జెట్ డేస్ అవ్వచ్చు, ఆర్బీఐ మీటింగ్ అవ్వచ్చు, ఫెడ్ మీటింగ్ అవ్వచ్చు, లేదా ఏవైనా స్టేట్ వైడ్ కానీ సెంట్రల్ వైడ్ కానీ ఎలక్షన్ రిజల్ట్స్ అవ్వచ్చు. యూజువల్ గా అలాంటి బిగ్ ఈవెంట్స్ అప్పుడు మార్కెట్ ఒక్క రోజులో లేదా 2 రోజుల్లోనే చాలా పెద్ద అప్ సైడ్ కానీ లేదా డౌన్ సైడ్ కానీ మూవ్మెంట్ ఇస్తుంది. సో ఈ వీడియోలో నేను అలాంటి ఈవెంట్స్ అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా పీస్ఫుల్ గా అండ్ సింపుల్ గా అప్లై చేసే ఒక పవర్ఫుల్ ఆప్షన్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నిజానికి ఇదేమీ కొత్త స్ట్రాటజీ కాదు, మ్యాజిక్ ఫార్ములా కాదు. నిజం చెప్పాలంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో దాదాపు 99% ఆప్షన్ ట్రేడర్స్ అందరికీ కూడా ఈ స్ట్రాటజీ తెలుసు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ 99% పీపుల్ ఎవరికైతే ఈ స్ట్రాటజీ తెలుసు అని అనుకుంటున్నారో దాన్ని ఎగ్జాక్ట్ గా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అనే క్లారిటీ లేదు. ఆ క్లారిటీ కోసమే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అప్పుడు ఈ స్ట్రాటజీ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. అయితే ముందుగా నేను ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది చాలా కామన్ గా అడిగే ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఏ టైం ఫ్రేమ్ లో యూజ్ చేయాలి. అందుకే ఈ వీడియోని ఆ ఆన్సర్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్ట్రాటజీని 4 అవర్స్ టైం ఫ్రేమ్ చార్ట్ లో గానీ లేదా 1 డే టైం ఫ్రేమ్ చార్ట్ లో మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ కాదు. మనకి 3 to 4 డేస్ అట్లీస్ట్ హోల్డ్ చేసుకోవాలి అండ్ ఈవెంట్ బేస్డ్ మాత్రమే ఇలాంటి ట్రేడ్స్ చేయాలి. సో జనరల్ గా నేను దేన్ని ఎగ్జాగరేట్ చేయను, ఉన్నట్టు చెప్తాను. కాబట్టి ఒక సంవత్సరంలో 20 ఈవెంట్స్ ఉంటే కేవలం 10 సార్లు మాత్రమే ఈ స్ట్రాటజీని అప్లై చేయడానికి కరెక్ట్ సెటప్ ఫామ్ అవుతుంది. సో ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీని గనక ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ క్లారిటీ ఏంటంటే డేటెడ్ న్యూస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1 రోజున మనకు బడ్జెట్ చెప్తారు. సో ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1 రోజున అని మనకి డేట్ తెలుసు కదా. అలాగే యుఎస్ లో FOMC మీటింగ్స్ జనవరి 27th and 28th మధ్యలో, మార్చ్ 17th and 18th మధ్యలో, ఏప్రిల్ 28th and 29th మధ్యలో, జూన్ 16th and 17th మధ్యలో, ఇలా ఇయర్ మొత్తం మనకి ప్రీ ఫిక్స్డ్ డేట్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రీ ఫిక్స్డ్ డేట్స్ అన్ని కూడా మీకు న్యూస్ ద్వారా ముందే తెలియాలి. సో మీరు ఎప్పుడైనా యూట్యూబ్ లో లేదా ఏదైనా న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు ఇంకొక 3 డేస్ లో 4 డేస్ లో ఫెడ్ మీటింగ్ ఉంది, ఆర్బీఐ మీటింగ్ ఉంది, బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంది, ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, ఇలాంటివి విన్నప్పుడు ఎగ్జాక్ట్ గా 2 ట్రేడింగ్ సెషన్స్ ముందు మీరు ఒక స్ట్రాటజీ సెటప్ ని అబ్జర్వ్ చేయాలి. సో ఆ సెటప్ ని మీరు అబ్జర్వ్ చేయాలి అని అంటే 4 అవర్స్ టైం ఫ్రేమ్ చార్ట్ లేదా డైలీ చార్ట్ ని చూడాలి. సో ఇందులో మనం ఏం చూడాలంటే గత 5 నుంచి 10 రోజులు మనం అబ్జర్వ్ చేసినప్పుడు మార్కెట్ క్లియర్ గా సైడ్ వైజ్ మూవ్మెంట్ లో ఉండాలి లేదా రేంజ్ బౌండ్ లో ఉండాలి. అంటే యూజువల్ గా ఇలాంటి వాటిలో ఏం జరుగుతుందంటే మార్కెట్ గత 5 నుంచి 10 రోజుల్లో ఇర్రెగ్యులర్ హైస్ అండ్ లోస్ ఫామ్ అవుతూ ఉండాలి. క్లియర్ ట్రెండ్ అనేది మనకు అస్సలు కనిపించకూడదు. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక బిగ్ ఈవెంట్ కి 2 ట్రేడింగ్ సెషన్స్ ముందు మీకు మార్కెట్ 5 నుంచి 10 రోజులు సైడ్ వైజ్ లో ఇర్రెగ్యులర్ హైస్ అండ్ లోస్ తో క్లియర్ ట్రెండ్ లేకుండా ఉండాలన్నమాట. ఇదొక్కటే మెయిన్ కండిషన్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ఫిబ్రవరి 1 రోజున మనకి బడ్జెట్ ఉందని తెలుసు కదా. కాబట్టి 2 ట్రేడింగ్ సెషన్స్ ముందంటే మనకి 29th జనవరి రోజున మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంది. నేను ఇక్కడ నిఫ్టీ యొక్క 1 డే టైం ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ చేశాను. అంతకు ముందు డేస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 5 మార్కెట్ క్లియర్ గా కన్సాలిడేట్ అవుతూ ఉంది. దీనికి నేను ట్రెండ్ లైన్స్ ఇలా డ్రా చేసుకున్నా కూడా క్లియర్ హైస్ కానీ లోస్ కానీ ఏమీ లేదు, సైడ్ వైజ్ మూవ్మెంట్ లాగానే కనపడుతుంది. కాబట్టి ఈ 29th జనవరి అనేది స్ట్రాటజీ అప్లై చేయడానికి పర్ఫెక్ట్ టైం ఫ్రేమ్. సో ఓన్లీ కరెక్ట్ దే కాదు, రాంగ్ అది కూడా చూద్దాం. సో రాంగ్ ఏంటంటే యాక్చువల్ గా జనవరి 27th and 28th మధ్యలో FOMC మీటింగ్ ఉందన్నమాట. సో 27th and 28th రోజున ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అంతకంటే 2 డేస్ ముందు మనం అబ్జర్వ్ చేస్తుంటే 27th మనకి న్యూస్ వస్తుంది. కాబట్టి దానికంటే ఎగ్జాక్ట్ గా 2 ట్రేడింగ్ సెషన్స్ ముందు అంటే 22nd రోజున లాస్ట్ 5 డేస్ 10 డేస్ మార్కెట్ ఎలా ఉందని చూస్తే క్లియర్ గా ఒక షార్ప్ ఫాల్ వచ్చింది. సో మరి ఇక్కడ సైడ్ వైజ్ మూవ్మెంట్ వచ్చిందా? రాలేదు కదా. అందుకోసం ఈ స్ట్రాటజీని అప్లై చేయడానికి 22nd అనేది రైట్ టైం కాదు. ఎందుకంటే ఒక డైరెక్షన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ న్యూస్ ని ఫాలో అవుతూ పడుతుంది అనుకుంటారు. కానీ నిజానికి 27th and 28th రోజు వచ్చే డెసిషన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందే డిస్కౌంట్ అయిపోతుంది. అది తెలియక చాలా మంది న్యూస్ చూసిన తర్వాత మార్కెట్ పడుతుంది అని చెప్పి ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ రివర్స్ లో నెక్స్ట్ 2 డేస్ పెరిగినప్పుడు లాసెస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో లాస్ట్ న్యూస్ తెలిసేది మనకే. అందుకని ఖచ్చితంగా న్యూస్ అనేది మనకి ఎప్పటికీ పనికిరాదు. అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? 1 ఫిబ్రవరి రోజున మనకి న్యూస్ ఉంది కాబట్టి దానికంటే 2 రోజుల ముందు మనం అప్పటిదాకా ఉన్న క్యాండిల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 to 10 డేస్ కన్సాలిడేట్ అయితే ఈ స్ట్రాటజీని మనం అప్లై చేయాలి. అలా కన్సాలిడేషన్ కాకుండా న్యూస్ రావడానికి 2 రోజుల ముందు
మనం చార్ట్స్ చూసినప్పుడు లాస్ట్ 5 to 10 డేస్ నుంచి బాగా పెరగడమో లేదా పడడమో జరిగింది అనంటే న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయింది, మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయకూడదు. అయితే నేను ఇందాకే చెప్పాను కదా, ఇది సీక్రెట్ స్ట్రాటజీ ఏం కాదు, మ్యాజిక్ ఫార్ములా ఏం కాదు, ఇది చాలా సింపుల్ లాంగ్ స్ట్రాడిల్. ఎవరికైతే లాంగ్ స్ట్రాడిల్ తెలుసో ఆబ్వియస్ గా ఇది చెప్పడం కోసం ఇంత బిల్డప్ ఎందుకు అని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే స్ట్రాటజీ తెలిసినంత మాత్రాన సరిపోదు, దాన్ని రైట్ టైంలో యూజ్ చేయడం తెలియాలి. అందుకనే నేను ఇప్పటిదాకా వీడియోలో రైట్ టైం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్లో చాలా సార్లు న్యూస్ రావడానికంటే ముందే ఆ న్యూస్ కి సంబంధించిన యాక్షన్ అంతా జరిగిపోతుంది. అందుకోసమే మన ఎంట్రీని న్యూస్ రావడం కంటే 2 రోజుల ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు 2 రోజుల ముందే ఎగ్జాక్ట్ గా మనం ప్లాన్ చేసుకోవాలి? 3 రోజులు, 4 రోజులు లేదా 1 రోజు ముందు ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఎందుకంటే కరెక్ట్ గా 1 రోజు ముందు ఆ న్యూస్ గురించి ఇన్ఫర్మేషన్ పొలిటికల్లీ అఫిలియేటెడ్ వాళ్ళకి అండ్ అలాగే FIIs కి, DIS కి ఇలాంటి వాళ్ళందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దీనివల్ల న్యూస్ రావడం కంటే 1 రోజు ముందే మార్కెట్ డైరెక్షన్ అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. బట్ ఇలాంటి లాంగ్ స్ట్రాడిల్ లాంటి స్ట్రాటజీస్ ని క్లారిటీ వచ్చినప్పుడు కాదు, క్లారిటీ లేనప్పుడు ట్రేడ్ చేయాలి. అప్పుడే మనకి ప్రాఫిట్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ లాంగ్ స్ట్రాడిల్ ని ఎలా బై చేయాలి? అయితే అందరూ సేమ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ని బట్టి మీరు లాంగ్ స్ట్రాడిల్ ని డిఫరెంట్ గా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర క్యాపిటల్ లక్షల్లో ఉంటే ఒకలాగా, ఒకవేళ మీ క్యాపిటల్ అనేది ఒక 50-60,000 నుంచి 1 lakh వరకు ఉంటే ఒకలాగా, లేదా మీ క్యాపిటల్ జస్ట్ 20-30,000 ఉంటే ఇంకొకలాగా ఈ లాంగ్ స్ట్రాడిల్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ గా ఇది మనం అర్థం చేసుకోవాలనుకుంటే, మీ దగ్గర ఒక 2 to 3 lakhs క్యాపిటల్ ఉంది, మల్టిపుల్ లాట్స్ తో ట్రేడ్ చేయగలరు, మల్టిపుల్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోగలరు అని అనుకుంటే మీరు ఇన్ ది మనీ కాల్ ఆప్షన్ అండ్ ఇన్ ది మనీ పుట్ ఆప్షన్ రెండింటిని బై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇన్ ది మనీ అంటే అట్లీస్ట్ 1% డిఫరెన్స్ తో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 25,500 ఉంది అని అనుకోండి. సో ఇప్పుడు 1% అంటే ఎంత? 250 పాయింట్స్. కాబట్టి 25,500 కి 250 పాయింట్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 25,250 అండ్ అలాగే 25,750 వస్తుంది కదా. వీటికి కొంచెం రౌండ్ ఫిగర్స్ తీసుకుందాం, 25,200 అండ్ 25,800. ఇప్పుడు ఈ 25,200 యొక్క కాల్ ఆప్షన్ కొనాలి అండ్ అలాగే 25,800 యొక్క పుట్ ఆప్షన్ కొనాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. అదేంటంటే ఈ 2 కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ ఏవైతే ఉన్నాయో అవి ఒకేసారి కొనాలి, ఒకేసారి ఎగ్జిట్ అవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం మార్కెట్ పెరిగేటట్టుంది, కాల్ ఆప్షన్ కొందాం, కాసేపటి తర్వాత పుట్ ఆప్షన్ కొందాం అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంట్రీ అయిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుంది, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ స్ట్రాటజీని ఎప్పటికీ అప్లై చేయలేరు. అందుకోసమే రెండింటిని కూడా సేమ్ టైంలో ఎంటర్ అవడం అండ్ సేమ్ టైంలో ఎగ్జిట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్ దగ్గర 50 to 60,000 క్యాపిటల్ లేదా 1 lakh వరకు క్యాపిటల్ ఉంది అనుకుంటే వాళ్ళు ఎట్ ది మనీ కాల్ ఆప్షన్ అండ్ ఎట్ ది మనీ పుట్ ఆప్షన్స్ బై చేయొచ్చు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నిఫ్టీది 25,500 అని అనుకుంటే ఎగ్జాక్ట్ గా 25,500 కాల్ ఆప్షన్ అండ్ 25,500 పుట్ ఆప్షన్ ని బై చేయొచ్చు. అలాగే సిమిలర్ గా థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర 20 to 30,000 మాత్రమే క్యాపిటల్ ఉంది అని అనుకుంటే అప్పుడు వాళ్ళు స్లైట్ అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళొచ్చు. అంటే 100 పాయింట్స్ 150 పాయింట్స్ వరకు దూరం వెళ్ళి కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్స్ ని బై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25,500 కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుంటే 25,600 కాల్ ఆప్షన్ అండ్ 25,400 పుట్ ఆప్షన్ ని బై చేసుకోవచ్చు. అయితే ఇది సింపుల్ స్ట్రాటజీ కదా, దీనికోసం ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఈ స్ట్రాటజీస్ మనం అప్లై చేస్తుంటే ఇన్ ది మనీ, ఎట్ ది మనీ అండ్ అవుట్ ఆఫ్ ది మనీలో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది? మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో ఒకసారి మెసేజ్ పెట్టండి. చాలా మంది అసలు రియాలిటీలో ఏమనుకుంటారంటే ఇన్ ది మనీ ఆప్షన్ లో చాలా ఎక్కువ మనీ పెడతాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రియాలిటీలో అవుట్ ఆఫ్ ది మనీ ట్రేడర్స్ కి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ యొక్క వాలిటిలిటీ వల్ల అండ్ టైం డికే వల్ల రెండిటి వల్ల నష్టం వస్తుంది. దీని వల్ల అసలు వాళ్ళు పెట్టిన మనీ మొత్తం కోల్పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ రిస్క్ ఎట్ ది మనీ వాళ్ళకు ఉంటుంది అండ్ ఫైనల్ గా లోయెస్ట్ రిస్క్ ఇన్ ది మనీ వాళ్ళ దగ్గరకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు కొన్న డైరెక్షన్ అనేది ఒక సైడ్ కరెక్ట్ అవుతుంది అన్నమాట. అలాగే మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. నిఫ్టీ ఒకవేళ మీరు కొన్న తర్వాత సడన్ గా ఒక 3% మూవ్ ఇచ్చింది, అది పైకి అవ్వచ్చు లేదా కిందకి అవ్వచ్చు. ఇలాంటప్పుడు ఎవరికి బాగా ఎక్కువ డబ్బులు వస్తాయి అని అంటే ఖచ్చితంగా ఇన్ ది మనీ ట్రేడర్స్ కే వస్తాయి. సో ఇక్కడ చూసారా స్టాక్ మార్కెట్ రియాలిటీ, మార్కెట్ ఇన్ ది మనీ ట్రేడర్స్ కే
ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లాస్ ఇచ్చినప్పుడు తక్కువ లాస్ ఇస్తుంది. ఇదే స్టాక్ మార్కెట్ రియాలిటీ. స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళకే స్టాక్ మార్కెట్ లో ఈజీగా డబ్బులు వస్తాయి. తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రివార్డ్ తక్కువ ఉంటుంది. అయితే ప్రాక్టికల్ గా మనం ఎక్స్పైరీ దాకా ఏం వెయిట్ చేయం. కేవలం నెక్స్ట్ 3 to 4 days లో ఒక పెద్ద మూమెంట్ రావచ్చు అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం అంతే. సో మన ఎగ్జిటింగ్ రూల్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే మనం ఎంటర్ అయిన తర్వాత 3 to 4 days లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ఇలాంటప్పుడు మీరు కొన్న ఆప్షన్స్ లో టైం డికే అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ రెండింటిని కొంటున్నారు కదా, సో రెండిట్లో టైం డికే ఉంటుంది. అందుకోసమని టైం డికే తక్కువ ఉండాలి అంటే మినిమం 15 days దూరం ఉన్న ఎక్స్పైరీని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు March 12th అనుకోండి, అలాంటప్పుడు March 31st ఎక్స్పైరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఇప్పుడు నాకు దాదాపుగా 19 days కనపడుతుంది. అది 15 days కంటే ఎక్కువ నెంబరే కాబట్టి దానికి టైం డికే అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే ఒకవేళ మీరు March 24th ఎక్స్పైరీ గనక సెలెక్ట్ చేసుకుంటే రెండింటి మధ్యలో 12 days డిఫరెన్స్ ఉంది కాబట్టి మీకు కొంచెం టైం డికే అనేది ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లాంగ్ స్ట్రాడిల్ స్ట్రాటజీని మీరు అప్లై చేస్తున్నప్పుడు టైం డికే ఇంపాక్ట్ తక్కువ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఎక్స్పైరీ డే అనేది మినిమం 15 రోజులు దూరం ఉండాలి. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ దగ్గరికి వద్దాం. ఎప్పుడైనా సరే ఏ ట్రేడర్ అయినా సరే ట్రేడ్ తీసుకునే ముందు వాళ్ళకి వచ్చే స్టాప్ లాస్ ఎంత అండ్ టార్గెట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. అందుకోసమని ఈ స్ట్రాటజీలో మనం ఏం చేయాలంటే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ కొంటున్నాం కదా, ఈ రెండు ప్రీమియమ్స్ ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25,500 ఇప్పుడు నడుస్తుంది. దాని కాల్ ఆప్షన్ ని మనం 320 రూపీస్ పెట్టి పుట్ ఆప్షన్ ని 280 రూపీస్ పెట్టి కొన్నామని అనుకుందాం. కాబట్టి టోటల్ ఎంత అవుతుంది మనకి 600 పాయింట్స్ అవుతుంది. దీంట్లో మనం యూజువల్ గా స్టాప్ లాస్ అనేది 20% ఆఫ్ టోటల్ ప్రీమియం పెట్టుకోవాలి. అంటే 600 రూపాయలకి 20% అంటే 120 పాయింట్లు అనమాట. సో ఒకవేళ మీకు 120 పాయింట్లు లాస్ వస్తే ఒక లాట్ సైజ్ నిఫ్టీది అయితే 65 కాబట్టి 120 into 65 7,800 రూపీస్ పర్ లాట్ మీకు మాక్సిమం లాస్ మీకు కనపడితే మీరు ఇంకేం ఆలోచించకుండా ఎగ్జిట్ అయిపోవాలి. సో వన్స్ మీకు మీ స్టాప్ లాస్ ఏంటి అనేది తెలిస్తే టార్గెట్ చాలా సింపుల్. జస్ట్ మీ స్టాప్ లాస్ ఇంటూ 2 అనేది మీ టార్గెట్ అనమాట. అంటే ఈ ఎగ్జాంపుల్ కేసులో 2 into 7,800 అంటే 15,600 ప్రాఫిట్ కనపడితే అప్పుడు మీరు ఏమీ ఆలోచించకుండా ఎగ్జిట్ అవ్వాలి. సపోజ్ మీరు 2 రోజుల ముందు ఈ ట్రేడ్ ని అప్లై చేసినప్పుడు కొన్నిసార్లు నెక్స్ట్ డేనే మీకు ఆ 15,000 ప్రాఫిట్ కనిపించేస్తుంది. అలాంటప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా న్యూస్ రాలేదు కదా అని చెప్పి వెయిట్ చేయకూడదు. అయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఒక్క రోజులో మనకి అంత టైం డికే అనేది రాదు. మీకు ఇక్కడ లాస్ వచ్చేది కేవలం టైం డికే వల్లే. మార్కెట్ ఎటు మూవ్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు మీకు. సో మీరు ఈ 7,800 నష్టపోవాలంటే మినిమం 2-3 రోజులు పడుతుంది. కానీ ప్రాఫిట్ మాత్రం మీకు నెక్స్ట్ డేనే రావచ్చు. అంతెందుకు కొన్నిసార్లు నెక్స్ట్ 1 hour లోనే రావచ్చు. అది మార్కెట్ లో పెద్ద మూమెంట్ వస్తుందా రాదా అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అయితే ఇక్కడ ట్రేడర్స్ యాక్సెప్ట్ చేయని చాలా హార్ష్ రియాలిటీ ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి చూపించాను కదా 7,800 రూపీస్ లాస్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి, దీన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ప్రతి ట్రేడర్ కి నాకు 15,000 ప్రాఫిట్ రావాలి అని ఉంటుంది, కానీ దానికోసం 7,800 రూపీస్ రిస్క్ లో పెట్టాలా అనే ఆలోచన వాళ్ళని ఆపేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్నిసార్లు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఒక 1,000 రూపాయలు 2,000 ప్రాఫిట్ వస్తే ఈ రోజు ట్రేడింగ్ ఆపేద్దాము అని అనుకుని మీరు ఒక ఫస్ట్ ట్రేడ్ చేశారు, 500 లాస్ వచ్చింది. దాన్ని రికవరీ చేద్దామని ట్రేడ్ చేసి 2,000 లాస్కి వెళ్ళారు. ఆ 2,000ని రికవరీ చేద్దాం అనుకుని 5,000 లాస్కి వెళ్ళారు. ఆ 5,000ని అట్లీస్ట్ 2,000 లాస్ దగ్గర ఆపుదాం అనుకుని 13,000 లాస్. ఆ 13,000 లాస్ ని ఇలా ఖచ్చితంగా ఒక పెద్ద లాట్ తీసుకుని తొందరగా బయటకు వచ్చేద్దాం అని చెప్పి 20,000 30,000 లాస్ తీసుకున్న రోజులు మీకు ఉన్నాయా లేదా? ప్రాక్టికల్ గా ఆలోచించండి. జస్ట్ మీరు ఆ రోజు ఎందుకు స్టార్ట్ చేశారు? కేవలం 2,000 ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేశారు. ఎక్కడ ఎండ్ అయ్యారు? 20,000 లాస్ కోసం ఎండ్ అయ్యారు. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, 2,000 ప్రాఫిట్ కోసం 20,000 రిస్క్ లో పెట్టడం కరెక్టా? 15,000 ప్రాఫిట్ కోసం 7,000 రిస్క్ లో పెట్టడం కరెక్టా? ఫస్ట్ ది స్టాక్ మార్కెట్ బిగినర్స్ చేసే వెరీ కామన్ మిస్టేక్. సెకండ్ ది ప్రొఫెషనల్ ట్రేడర్స్ చేసే ప్లానింగ్ ప్లస్ టైమింగ్ ప్లస్ డిసిప్లైన్ ప్లస్ రిస్క్ యాక్సెప్టెన్స్ యొక్క మెథడాలజీ. అందుకనే ఈ లాంగ్ స్ట్రాడిల్ ని న్యూస్ రావడానికంటే ముందు మార్కెట్ కొన్ని రోజులు కన్సాలిడేట్ అవుతుంటే బిగ్ మూవ్మెంట్ రావడం కోసం రెడీ అవుతుంది. కాకపోతే ఆ బిగ్ మూవ్మెంట్ అనేది ఎటు సైడ్ వస్తుంది అనేది మనకి లాస్ట్ మినిట్ దాకా తెలియదు. అందుకనే మనం కాల్ కొంటున్నాము, పుట్టు కొంటున్నాము. స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఏమనుకుంటారంటే కాల్లో వచ్చే ప్రాఫిట్ పుట్లో పోతుంది కదా అని అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే దీన్ని ప్రాక్టికల్ గా అప్లై చేస్తారో ఇందులో ఉండే మ్యాథ్స్ మీకు అర్థమవుతుంది అనమాట. బడ్జెట్ రోజున కూడా ఇదే జరిగింది. February 1st బడ్జెట్ రావడానికి ఒక 2 days ముందు నేను ఒక వీడియో పబ్లిష్ చేశాను. దాంట్లో లాంగ్ స్ట్రాడిల్ అప్లై చేస్తా అని చెప్పాను.
బడ్జెట్ డే 1% మూవ్మెంట్ రాగానే ఆ స్ట్రాటజీలో దాదాపు 15,000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే చాలా బాగా అర్థమవుతుంది. అందుకే నేనేమి ఇప్పుడు ఇమీడియట్ గా మిమ్మల్ని వెళ్ళి రియల్ మార్కెట్ లో దీన్ని ట్రై చేయమని పుష్ చేయట్లేదు. ఈ స్ట్రాటజీని జాగ్రత్తగా ఎప్పుడు అప్లై చేయాలి అని నోట్ చేసుకుని ఎప్పుడైనా మీరు యూట్యూబ్ లోనో లేదా న్యూస్ లోనో ఇంకొక 2 days లో ఆర్బీఐ మీటింగ్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్, లేదా 2 days లో ఫెడ్ మీటింగ్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్, 2 రోజుల్లో బడ్జెట్ ఉంది, 2 రోజుల్లో ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, ఇలా ఎప్పుడైతే వింటారో అప్పుడు ఒకసారి ఈ నోట్స్ ని ఓపెన్ చేయండి. ఒకసారి 2 days ముందు సైడ్ వైజ్ కన్సల్టేషన్ వచ్చిందా లేదా అని చెప్పి ఈ స్ట్రాటజీ అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి చూసుకోండి. దాని తర్వాత బ్యాక్ టెస్ట్ చేసి పేపర్ ట్రేడ్ చేసి ఈ స్ట్రాటజీ మీద కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే రియల్ క్యాపిటల్ తో ట్రై చేయండి. నాలెడ్జ్ ఉండడమే కాదు, దాన్ని ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియాలి. సపోజ్ మీకు చాలా బాగా డాన్స్ వచ్చనుకోండి, ఒక డాన్సింగ్ ప్రోగ్రామ్ కి వెళ్లి వేస్తే అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, కానీ బాగా రష్ ఉన్న ట్రైన్ లో మీరు డాన్స్ వేస్తే ఏమవుతుంది, అందరూ తిడతారు కదా. అందుకనే ఏ స్కిల్ ని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి, అప్పుడే మీకు రైట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఈ స్ట్రాటజీని సింపుల్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ స్టాప్ లాస్ అనేది వాళ్ళు పెట్టిన డబ్బుల్లో 20% అని అనుకోండి, టార్గెట్ 40% అని అనుకోండి. అయితే ఈ స్ట్రాటజీని మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ప్రాఫిట్ తెచ్చి పెట్టేది స్ట్రాటజీ కాదు, మీరు చేసే ప్లానింగ్, టైమింగ్ అండ్ డిసిప్లిన్. ఎంత ఓపిక్ గా ఉంటే అంత మనీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎనీహౌ ఈ వీడియో చూసినప్పుడు మీరు ఫస్ట్ టైం గనక లాంగ్ స్ట్రాటజీలు వింటుంటే మీకు ఏవైనా డౌట్స్ ఉండొచ్చు. మీకు గనక ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి. అండ్ అలాగే మీకు వీడియో హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.